సో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఏర్పాటు చేసి 60 లక్షల కోట్ల రూపాయల మొత్తం ఆస్తులను సృష్టించి అందులో రిజర్వేషన్లు అమలు చేసి ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఇవాళ వాటన్నిటిని అమ్మడం ద్వారా ఈ దేశంలో ఉండే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే ఎక్కువ నష్టము. అవన్నీ కార్పొరేట్ కంపెనీల చేతులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఒక సంస్థ పోయిందంటే ఫస్ట్ రిజర్వేషన్లను తీసేస్తారు. ఇప్పుడు కిషన్ రెడ్డి పోకిరి మాటలకి ఏముంటుంది? ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రునే మాట్లాడుతుర్రా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన వీడియోలే మీరు లైవ్ వేసుకుంటున్నారు. వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లో ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? అందుకనే మేము వచ్చినాం కాబట్టి అది అమలు జరగలేదు, ఆపిపెట్టినాము. మేము వచ్చినాం కాబట్టి రిజర్వేషన్లు రద్దు కాలేదు. 2004లో నిజంగానే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినుంటే ఇవన్నీ వ్యవహారాలు చేసేటోళ్ళు. ఈయన వచ్చిన తర్వాత చాలా విషయాలు చేసిండు. ఇప్పుడు అందుకే ఎప్పుడు కూడా బీజేపీ కానీ జనతా పార్టీ కానీ ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఏ రోజు కూడా అబ్సల్యూట్ మెజారిటీ లేదు. కూటంల కుంపటిలో వాళ్ళకి చేయడానికి అవకాశం రాలే. ఈరోజు 400 సీట్లు వస్తే చేసేద్దామని 8 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. సో ఈరోజు వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి. ఇది ఒక్కటే ఎజెండా. ప్రజలకు నష్టమవుతుంది. దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు 100% నష్టమవుతుంది. ఎట్లుంటుందో ఎదుర్కొంటా. నేను అదే చెప్పిన. ఒక ఆయనకు అనుభవం ఉంది, 10 ఏళ్ళు గట్లనే చూసిండు కదా, ఆయనను అడుగురు అని చెప్తే ఆయన కన్సల్టెంట్గా పెట్టుకోండి అని సజెషన్ చేస్తున్న వాళ్ళకు. ఇట్లనే బెదిరిస్తే ఏమైతే చివరికి ప్రజలు ఏం తీర్పిస్తారు? తెలంగాణ ప్రజలు. ఇది నా మీద దాడి కాదు, తెలంగాణ ప్రజల మీద దాడి, దళితులు గిరిజనుల మీద దాడి. నేనేం నా సొంత ఎజెండా లేదు, నా సొంత మేనిఫెస్టో లేదు. నేను దళితుల గిరిజనులకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలి, పెంచాలి అంటున్నా. అట్లా మాట్లాడితే నిన్ను లోపలేస్తామని మోడీ అమిత్ షా గారు అంటున్నారు. మీరు ఎటువైపు నిలబడతారో మీరు ఆలోచన చేసుకొని నిలబడి ఉండ్రి. वो झूठ बोलने में यूनिवर्सिटी लगा है. वो यूनिवर्सिटी में जो विद्यार्थी पास होकर डॉक्टरेट लेकर निकलते उसमें वाइस चांसलर है नरेंद्र मोदी जी, रजिस्ट्रार है अमित शाह भाई और बाकी के लोग लेक्चरर्स है, कुछ स्टूडेंट्स है. ये व्हाट्सएप यूनिवर्सिटी देखना बंद कर दो, क्योंकि अपने सामने नरेंद्र मोदी जी सीधा सीधा कह दिया है कि और अमित भाई ने चवल्ला में कह दिया है कि मुस्लिम रिजर्वेशन हम हटा देंगे. कर्नाटक में बोल दिए. आप बोल रहे चंद्रबाबू नायडू जी हम लागू करने वाले 4% मुस्लिम रिजर्वेशन. अब इसमें दो अंतर आंध्र प्रदेश के भारतीय जनता पार्टी नेता लोग बोलना है, इसके जवाब वो लोग देना है. वो लोग